కూడా సక్సెస్ చేశారు చక్కగా. మళ్ళీ పాత రోజులు రావాలి పిల్లలకి ఈ లోపల ఏంటంటే వచ్చే రిక్రూట్మెంట్ Next, I request the prayer song leaders to come up onto the dais as we begin with the prayer song. Mataram Vande Mataram Sujalam Sitalam Sasya Syamaram Mataram Shubhra Jasna Pulakitayamini Pullakusumita Drumadala Shobhini Sukadam Varadam Mataram Vande Mataram Vande I request D. Ravi Kumar sir, sports officer from Gurukulam, and C.H. Nagaratna madam, MPP Yellandu, to hoist Olympic flag. Next, I request T.V. Badadi Kottaguram and Khammam and V. Mangamma, Sarpanch Garu, Subhash Nagar, to hoist the Gurukulam flag. Jaya hai, Jaya hai, Jaya hai, Jaya 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 hai. For this beautiful march past. Zone 3, Nalgonda and Khammam, Region, Zone 3. Now march past by all zones, PEs and PETs are going to participate in this march past. It's really a high-paced march past. Thank you so much.
is picked with great honor to come forward and toss the light to symbolically come friends. Light always removes the darkness, it brings great shine and happiness. A. Nikita, Athletics, Champion of National players, the good spirit of Residential Educational, Institutional Society, State Level, Games and Sports Meet, in lower competitions, respecting the rules and regulations which drawn them, participating in them, in the true spirit of sportsmanship for the honor of our society and for the glory of the sports. Thank you. చెప్పండి. మీరు ఈ జన్మనెత్తినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావాలి. గేమ్సే కాకుండా మంచి చదువుని ఉండాలి, విజ్ఞానం అన్నీ ఉండాలి. మీ అందరికీ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. మన ఇల్లందు మండలంలో ఈ సుద్దిమెల్ల పంచాయతీలో ఉమ్మడిగా ఉన్నప్పుడు నేను సర్పంచ్గా చేశాను. అదే పేరు సుదిమెల్ల అని పేరు మనకి ఏపీఆర్ అని చెప్పేసి ఇక్కడ గిరిజన బిడ్డలకు ఇక్కడ ఒక స్కూల్ ఏర్పాటయ్యి దాంట్లో గేమ్స్ అనేది పెట్టడము, జిల్లా స్థాయికి వెళ్ళడము, ఇన్ని జిల్లాల వాళ్ళు వచ్చి మన ఇల్లందు మండలంలో గేమ్స్ అది మనకి చాలా అదృష్టంగా ఉంది. కాబట్టి ప్రిన్సిపాల్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పిల్లలకి ఎప్పుడు ఇలానే అండగా ఉండాలని చెప్పేసి ఇక్కడున్న ప్రిన్సిపాల్ అందరూ పిల్లలకి అండదండగా ఉంచి మంచి గేమ్స్ని ఆశీర్వాదం ఇచ్చి ముందుండి నడిపించాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నథింగ్ ఈజ్ లెఫ్ట్ టు మీ. ఆల్రెడీ దే హావ్ స్పోకెన్ ఆల్ ద వర్డ్స్, అన్నీ కూడా చెప్పేశారు. సో ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ గురించి మేము వస్తున్నప్పుడు మా ప్రిన్సిపల్ గారు ఒక కొంచెం బాధపడుతూ చెప్పారు. సార్, ఒక అమ్మాయికి ఎన్ఐటి రూర్కేలా సీట్ వచ్చింది, కానీ వాళ్ళ పేరెంట్స్
పంపడానికి ఇష్టపడలేదు, ఆయన పంపలేదు అని చెప్పేసి. కానీ గురుకులం వైపు నుంచి ఒక్కటే కోరుకునేది, ఈ ఆట అయినా పాట అయినా అకాడమిక్స్ అయినా చదువైనా మీలో ధైర్యాన్ని నింపడానికి, మీలో స్ఫూర్తిని నింపడానికి, మీ కుటుంబాలపై భారం లేకుండా మీకు మీరుగా స్వేచ్ఛగా ఎదగడం కోసం, మీకు మీరుగా ఎంప్లాయ్మెంట్ సాధించడం కోసం ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ యాక్టివిటీ చేస్తున్నామని కొన్ని చిన్న చిన్న అవాంఛనీయ పరిస్థితులు కుటుంబాల నుంచి కానీ వస్తూ ఉన్నాయి. వాటిని కూడా ధీటుగా ఎదిరించి మీరు నిల్చోవాలి అనే ఉద్దేశంతోనే ఈ ఇగ్నైట్ ఫెస్ట్ కానీ లేదా స్పోర్ట్స్ మీట్ కానీ ఇవన్నీ. మీకు ఆట పాట అనేది ఆల్రెడీ మీ డిఎన్ఏలోనే ఉంది, ఆల్రెడీ మీ అనువంశికంగానే ఉంది. సో ఆల్రెడీ పాట చూసాం, ఆట ఆల్రెడీ చూసాం. దాన్ని కొంచెం మెరుగుపరచడం కోసం మిమ్మల్ని ఈ 4 జోన్స్ లో ఆడినటువంటి గర్ల్స్ అందరినీ కూడా ఈ స్పోర్ట్స్ మీట్, స్టేట్ స్పోర్ట్స్ మీట్ తీసుకొచ్చి ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. సో ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్ లో ఆల్రెడీ మీరు పార్టిసిపేట్ చేశారు. ఆ పార్టిసిపేట్ చేసిన రికార్డ్స్ మీకు తెలుసు ఆల్రెడీ. ఆ రికార్డ్స్ మెరుగుపరుచుకోవడం కోసమే ఈ స్టేట్ స్పోర్ట్స్ మీట్. ఆ రికార్డ్స్ మెరుగుపరచుకోవాలి అంటే మీరు కొంత స్ఫూర్తి, కొంత ధైర్యం ఇవన్నీ ఉండాలి. సో ఈ సుదిమల ప్రాంగణంలో స్ఫూర్తికి అనంతం. ఇక్కడ చదివిన అమ్మాయి ఒక పేరెంట్ నేను బయటికి పంపను, పెళ్లి చేసి పంపిస్తానంటే ఇక్కడ చదివిన అమ్మాయి అమెరికాలో 1 year ఉండొచ్చింది. ఆమె కరెక్ట్ నాట్ లావణ్య అమ్మాయి అమెరికాలో 1 year ఉండొచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ చదివిన అమ్మాయి ఒక లా కాలేజీ ప్రొఫెసర్ అయింది. సో ఒక లా కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉంది గుమ్మడి అనువాద అనే అమ్మాయి. సో ఎంతమంది స్ఫూర్తిదాయకం. మీకు మలావత్ పూర్ణ స్కేల్ మౌంట్ ఎవరెస్ట్, అవునా, గుగులోత్ సింధు స్కేల్ కిలిమంజారో, ఇట్లా అనేకమైనటువంటి మనకి ఇంతకుముందు చూసాం. చైనా, అమెరికా, చైనా రష్యాకి వెళ్ళి సాఫ్ట్ బాల్, ఒక మడావి కరీనా, సో అమ్మాయి యూరోప్ లో వెళ్ళి సాఫ్ట్ బాల్ ఆడొచ్చినటువంటి, హ్యాండ్ బాల్ ఆడొచ్చినటువంటి ఎందరో క్రీడాకారులు. సో వీళ్ళందరూ కూడా మనం స్ఫూర్తి ఇచ్చేవాళ్ళే. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని మీ మైండ్ ఇగ్నైట్ చేసి ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్, అంటే మీ రికార్డ్స్ మీరే బ్రేక్ చేయాలి. సో అది అథ్లెటిక్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఏదైనా సరే. సో మీ రికార్డ్స్ మీరే బ్రేక్ చేయాలి. అండ్ మీ ఈ రికార్డ్ దీంట్లో వచ్చినటువంటి బెస్ట్ ప్లేయర్స్ ని దెన్ విల్ సెండ్ టు ద ఇంటర్ సొసైటీ లీగ్. సో ఈ సందర్భంగా ఒక్కటే రిక్వెస్ట్ ఆల్ ద పీడీస్ అండ్ పీఈటీస్ అండ్ ప్రిన్సిపల్స్, ఎవరైతే సరే వాళ్ళ టార్గెట్స్, వాళ్ళ యొక్క లెవెల్స్ నేషనల్ లెవెల్లో కానీ లేదా స్టేట్ లెవెల్ కొంచెం దగ్గర ఉన్నారు, కొంచెం మనం కోచింగ్ ఇచ్చినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా నేషనల్ లెవెల్కి వెళ్తారు లేదా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తారు అని అంటే. సో గురుకులం ఈజ్ రెడీ టు గివ్ ఆల్ ద బెస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీస్ అండ్ కోచింగ్ ఫ్రమ్ ద గురుకులం సైడ్. సో ప్లీజ్ ఫైండ్ అవుట్. సో టాలెంట్, ఇన్నెట్ టాలెంట్ ఉన్నట్లయితే ప్లీజ్ రికగ్నైజ్ those students and send the list to the Gurukulam. Secretary sir is ready to give every opportunity to the children so who are excel in the sports. సో నిన్న కాక మొన్నే చూసాం మనం ఏషియన్ గేమ్స్ లో వచ్చినటువంటి ఒక సోషల్ వెల్ఫేర్ అమ్మాయికి 10 లక్షల రూపాయలు సారు ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 10 లక్షల రూపాయల ప్రెజెంటేషన్ ఏంటి అంటే నెక్స్ట్ ఒలింపిక్స్ కి కోచింగ్. సో ఒలింపిక్స్ లో ఆ అమ్మాయి కనుక గెలుచుకొని వస్తే నౌ స్టేట్ గవర్నమెంట్ విల్ రికగ్నైజ్. సో వాళ్ళ పొజిషనే మారిపోతూ ఉంటుంది. కానీ అంటే చదువు ద్వారా వచ్చే దానికంటే కూడా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ద్వారా వచ్చే రికగ్నిషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు అనుకున్న గేమ్స్ లో అండ్ సెక్రటరీ గారికి కూడా ఇంకొక థాట్ కూడా ఉన్నది ఏంటంటే ఫ్యూచర్ లో అనేక రకాల లీగులు రావచ్చు. మీరు చూస్తూ ఉన్న టీవీలో ప్రో కబడ్డీ లీగ్ అని, ప్రో కబడ్డీ లీగ్. అదేవిధంగా మనం 10 ఓవర్స్ క్రికెట్ టీం. సో 10 ఓవర్స్ క్రికెట్ టీం పెట్టాలి. నెక్స్ట్ టైం నుంచి ఈ 10 ఓవర్స్ క్రికెట్ టీం కూడా పెట్టబోతున్నాం. ఈ 10 ఓవర్స్ క్రికెట్ టీం ఎందుకు అంటే మీరు ఆ క్రికెట్ లో ఎక్సెల్ అయినట్లయితే డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ క్లబ్స్ మధ్య పోటీ ఉంటుంది. ఒక టౌన్ కి ఇంకో టౌన్ కి మధ్య పోటీ ఉంటుంది. సో సింగరేణి విల్ మెయింటైన్ వన్ క్లబ్. సో ఫర్ ద T10 బ్యాచ్ అండ్ KTPS విల్ మెయింటైన్ ఏ క్లబ్. ఆ విధంగా మీకు ఎంప్లాయ్మెంట్ కూడా ఆటతో పాటు ఎంప్లాయ్మెంట్ కొంత
సంపాదన కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి సెక్రటరీ సార్ ఆల్రెడీ ఆలోచన చేస్తా ఉన్నారు. ఆ ఆలోచనకు అనుగుణంగా మా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, మా గురుకులం అంతా ఆఫీస్ అంతా కూడా ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటే ఓన్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, సో మీరు గేమ్ లో నేర్చుకునేది ఏంటి అంటే ఓటమి గెలుపు ఇవన్నీ పక్కన పెడితే దెన్ యూ లెర్న్ ద కోఆర్డినేషన్, యూ లెర్న్ ద all the management skills. So I can say that today's players are tomorrow's leaders. Why I am saying our MLA from Asharapeta is belongs to sports faculty only. And కృష్ణసాగర్ లో చదివినటువంటి ఒక శ్రీనివాసరావు అక్కడ రామచంద్రాపురంలో ఎమ్మెల్యేగా నిలిచారు, గెలిచారు అండ్ హెస్ బీన్ కంటిన్యూస్ ఎమ్మెల్యే. లాస్ట్ ఇయర్ జోనల్ స్పోర్ట్స్ మీట్ లో కూడా కిన్నెరసాన్ లో జరిగినప్పుడు కోరం కనకయ్య గారు వాలీబాల్ ఆటం బ్రహ్మాండంగా చూశారు. సో ఆ కోరం కనకయ్య సార్ ఇప్పుడు ఆనప్పుడు ఎమ్మెల్యేగా ఇళ్ళకి వచ్చారు. సో ఐ సే దట్ టుడేస్ ప్లేయర్స్ ఆర్ టుమారోస్ లీడర్స్. ఆ స్ఫూర్తిని అందుకొని మీరు మీ యొక్క గేమ్ లో రాణించాలి. గివ్ యువర్ బెస్ట్. So give your best to the Gurukulam. We will take care of you. So thank you, one and all.